నేను బిఎస్ న్యూస్ రిపోర్టర్ అన్నా. నేను మన చిట్పల్లి ఉంది కదా, వెల్దుర్తి మండలం చిట్పల్లి, ఇక్కడ సొసైటీకి లారీలు వస్తలేవంటే మీరు ఇంటిమేషన్ ఇవ్వమంటారట. సొసైటీ అన్న, సొసైటీ అవునా? సొసైటీకి లారీలు అసలు రైతులను ఇబ్బంది పడుతుంది చాలా. అవునన్నా, అవునా? రైతులు చాలా ఇబ్బంది పడుతారు అన్న. వడ్లని వెళ్ళిపోయి కూడా లాస్ వస్తుందని ఆరోపణ చేస్తారు వాళ్ళు కదా. ఓకే, పర్వాలేదు, మీరు చేసే ప్రయత్నం చేయండి అన్న. ఎందుకంటే మేము లైవ్లో ఉన్నాం అట్లా అంటున్నాం. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ సొసైటీ వడ్ల గురించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం. ఎంఆర్ఓ గారి ఈ సొసైటీ వాళ్ళకి ఏమైనా సాయం చేస్తాడేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. మా గుళ్ళు కూడా ఫోన్ చేయదు, లారీలు పంపించడం కూడా ఫోన్ చేయదు. ఎంఆర్ఓ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సార్ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారి ఫోన్ రింగ్ అవుతుంది, చూద్దాం ఒకసారి. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆవుల రాజన్నకు ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో, అంటే ఏ ఒక్క అధికారి కూడా స్పందిస్తలేరు. ఈ రైతుల సమస్యలు ఎట్లుంటాయో తర్వాత తెలుస్తుంది. మొత్తం మీద సొసైటీకి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకైతే ఎవరైతే స్పందిస్తలేరు. అది రాను ఏం జరుగుతుందో చూద్దాం. కానీ వీళ్ళని అవసరం ఉన్నప్పుడైతే వాడుకుంటారు. వాళ్ళ అవసరానికి అయితే ఎవరు కూడా, ఏ అధికారి కూడా పని చేస్తలేరు. అది వాళ్ళకే అర్థం కావాలి. ఏమైనా సొసైటీ రైతులకు వాళ్ళ వడ్లు అనేది తీసుకుపోతలేరు. మొత్తంలో ఇక్కడ 60 నుంచి 70 లారీలుగా వడ్లు ఉన్నాయి. కానీ మొత్తంలో లారీలు 9 లారీలు వచ్చినాయని చెప్తున్నారు. ఇంకా మిగతా లారీలకు ఎంత లేట్ అయితే అంత నష్టం జరుగుతుందని వాళ్ళ యొక్క కోరిక. దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వీళ్ళపై దృష్టి పెట్టి వెంటనే లారీలు పంపించి వీళ్ళని ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. ఇదే ముఖ్యమైన విషయం. ప్రజలు కోరుకునే ఇదే. రైతులు నష్టపోతే రైతులకు అవసరం ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఆదుకుంటారు. ఎలక్షన్ల పీరియడ్లో మాత్రం ఇప్పుడు కూడా ఈ యొక్క రైతులను 100% ఆదుకోవాలని ఈ విఎస్ న్యూస్ తరఫున మీకు తెలియడం జరుగుతుంది. నమస్తే.